చికెన్, మటన్ రెండూ మంచి ప్రోటీన్ మూలాలుగా పరిగణించబడతాయి. ఈ రెండూ బరువును నిర్వహించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. అయితే చికెన్, మటన్లో ఏది తింటే బరువు నిర్వహణలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. చికెన్లో తక్కువ కొవ్వు కంటెంట్ ఉంటుంది. చికెన్ మంచి ప్రోటీన్ మూలం కావడంతో 100 గ్రాముల చికెన్లో 125 క్యాలరీలుంటాయి. ఇక మటన్లో ఎక్కువ కొవ్వు, ఎక్కువ క్యాలరీలుంటాయి. ఇది రుచిగా ఉండి మన శరీరానికి కావలసిన శక్తి వనరుగా ఉన్నప్పటికీ 100 గ్రాముల మటన్లో 294 క్యాలరీలుంటాయి. బరువు తగ్గాలని భావించే వారికి చికెన్ మంచి ఎంపిక. మటన్ కంటే చికెన్లో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలని భావించే వారికి చికెన్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక చికెన్తో పోలిస్తే మటన్ మన శరీరానికి కావాల్సిన ఎక్కువ ఐరన్ను అందిస్తుంది, B12 వంటి ప్రయోజనాలను అందిస్తుంది, ఎక్కువ శక్తిని అందిస్తుంది. మటన్ కూడా మన పూర్తి ఆరోగ్యానికి మద్దతిస్తుంది. చికెన్ ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉండి కండరాల మెరుగుదలకు, కణజాల మరమ్మతుకు దోహదం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీర ఆరోగ్య తీరును మెరుగుపరుస్తుంది. ఇక మటన్ రోగ నిరోధక శక్తిని, కండరాల పెరుగుదలను పెంచడంతో పాటు రక్తహీనతను నివారిస్తుంది. చికెన్తో పెద్దగా కొలెస్ట్రాల్ పెరగదు, కానీ మటన్ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. కనుక బరువు తగ్గాలనుకునే వారికి మటన్ కంటే చికెన్ మెరుగైన ఎంపిక. అయితే అది తరచూ తీసుకున్నప్పటికీ మితంగా, డీప్ ఫ్రైలు లేకుండా తీసుకోవడం మంచిది.